హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ వరల్డ్. చాలామంది పంటిని బ్రష్ చేసుకుంటే పళ్ళ ఆరోగ్యం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పంటిని బ్రష్ చేసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి, కొన్ని అలవాట్లు మనం వదిలేయాలి. అప్పుడే పంటి ఆరోగ్యాన్ని మనం పొందగలం. వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది పంటి నొప్పి అనుభవించేంత వరకు పళ్ళను పట్టించుకోరు. పంటి నొప్పి బాధ వర్ణనాతీతం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. మనం బ్రష్ ప్రాపర్గా చేస్తే 90% ప్రాబ్లమ్స్ను ఎలిమినేట్ చేయొచ్చు. మనం బ్రష్ చేసేటప్పుడు 45 degrees యాంగిల్లో బ్రష్ని పట్టుకున్నట్లయితే అది స్ట్రైట్గా పంటి పైన దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. బ్రెజిల్స్ సన్నగా ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ మన గమ్స్ పైన పడకుండా ఉంటుంది. ఈ చిగుర్లు అరిగిపోతే పళ్ళు బలహీన పడిపోతుంటాయి. మంచి టూత్ పేస్ట్ వాడాలి. ఫ్లోరైడ్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ అయితే చాలా మంచిది. ఫ్లోరైడ్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ వాడినట్లయితే పంటి పైన ఉన్నటువంటి ఎనామిల్ అనే పొర చెరిగిపోకుండా ఉంటుంది. ఆ ఎనామిల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పంటి నొప్పి, పంటిలో ఉన్న క్యావిటీస్ రాకుండా అది కాపాడగలుగుతుంది. సాఫ్ట్ బ్రెజిల్స్ ఉన్నటువంటి టూత్ బ్రష్ వాడినట్లయితే ఆ ఎనామిల్ పొర చెరిగిపోకుండా కాపాడుకోగలుగుతాం. అంతేకాదు, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ టైం అండ్ లేట్ నైట్. పడుకునే ముందు 1 hour ముందు మనం బ్రష్ చేసుకున్నట్లయితే పంటిలో ఏదైనా ఆహార పదార్థాలు మిగిలిపోకుండా, షుగర్ ఏదైనా సరే పంటిలో మిగిలిపోకుండా మనం కాపాడగలుగుతాం. మనం షుగర్ ఒకవేళ నోటిలో ఉండిపోయినట్లయితే లోపల ఉన్న బ్యాక్టీరియాకి అది ఆహారంగా మారుతుంది. బ్యాక్టీరియా ఎక్కువసేపు మన పళ్ళ సందుల్లో నిలవ ఉండి అవి రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. మనం బ్రష్ చేసే టైం 2 minutes కన్నా ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలి. అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రెషర్ పళ్ళ పైన పడి పళ్ళు అరిగిపోవడానికి దారితీస్తుంది. చాలామంది ఎక్కువసేపు బ్రష్ చేస్తే ఎక్కువగా క్లీన్ అవుతాయి అనే అపోహ పడుతూ ఉంటారు. దానివల్ల పళ్ళు ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. 3 నుండి 4 నెలల తర్వాత మనం బ్రష్ని కొత్త బ్రష్తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. లేదా మన బ్రెజిల్స్ వంగిపోయాయనుకోండి, దాన్ని వెంటనే రీప్లేస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే వంగినటువంటి బ్రెజిల్స్ పళ్ళను కాకుండా చిగుర్ల పైన దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. మనం బ్రష్ చేసేటప్పుడు పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఆహార పదార్థాలు ఎక్కువ టైం పళ్ళ మధ్య ఉండినట్లయితే అవి చెడిపోయి బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఇస్తాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన పంటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటే పళ్ళు దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వెజిటేరియన్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే పళ్ళ సందుల్లో నాన్ వెజిటేరియన్ ఎక్కువగా ఇరుక్కుపోతుంది. సో దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. పళ్ళ సందులు పెరిగిపోకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి మనం వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ నాన్ వెజ్ తిన్న రోజు ఎక్కువ శ్రద్ధ మన పంటి పైన పెడితే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పంటిని క్లీన్ చేసుకోవడం మనం డిస్కస్ చేశాం కదా. మనం ఇక వేటిని అలవాటు చేసుకోవాలో పంటి ఆరోగ్యం కోసం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. పంటి ఆరోగ్యానికి ఫ్రెండ్లీగా ఉన్న ఫుడ్ మనం తీసుకున్నట్లయితే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మరి పంటి ఆరోగ్యానికి ఫ్రెండ్లీగా ఉన్న ఫుడ్ ఏంటి? పళ్ళు దేనితో నిర్మితమై ఉంటాయంటే కాల్షియంతో నిర్మితమై ఉంటాయి. సో మనం కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, పళ్ళు మరియు ఎముకలు ఫాస్ఫరస్తో కూడా నిర్మితమవుతాయి. సో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం కాల్షియం మరియు ఫాస్ఫరస్ మన ఆహారంలో ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే దానితోనే సరిపోదు. ఎందుకంటే మన బాడీ ఆ రెండింటిని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే 2 విటమిన్స్ ప్రధానంగా అవసరమవుతాయి. అవే విటమిన్ డి మరియు విటమిన్ సి. ఈ 2 కూడా మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కాల్షియం మరియు ఫాస్ఫరస్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకునేటట్లు చేస్తాయి. కాబట్టి ఆ విటమిన్స్ కూడా మనకు చాలా అవసరం అవుతాయి. మరి కాల్షియం ఎక్కడ దొరుకుతుంది అంటే రాగిలో ఎక్కువ కాల్షియం మనకు దొరుకుతుంది. రాగితో చేసిన సంగటి కావచ్చు, రాగి జావా కావచ్చు, వీటిని తాగినట్లయితే మన పంటి ఆరోగ్యం బాగుంటుంది. గోరుచిక్కుడులో కూడా
మంచి కాల్షియం మనకు లభిస్తుంది. అంతేకాదు దాంట్లో ఉన్న ఫైబర్ మన గట్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మరియు పాలు, పెరుగు, చీజ్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. మరి విటమిన్ డి ఎక్కడ లభిస్తుంది? చాలా మంది విటమిన్ డి సన్లైట్లో మాత్రమే లభిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. విటమిన్ డి సన్లైట్లో మాత్రమే కాదు, జున్ను పాలలో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు విటమిన్ డి లభిస్తుంది. ఫిష్లోను, ఎగ్స్లోను, పాలలో కూడా విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది. మరి ఫాస్ఫరస్ దేనిలో ఎక్కువగా ఉంటుంది? ఫిష్లోను, మీట్లోను, పాలలోను, నట్స్లోను మనకు ఫాస్ఫరస్ ఎక్కువగా లభిస్తుంది. మరి విటమిన్ సి? విటమిన్ సి పుల్లటి పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. ఆరెంజ్ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు. జామకాయలో ఎక్కువగా విటమిన్ సి మనకు లభిస్తుంది. జామకాయ ఒక్క విటమిన్ సినే కాదు, మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల మైక్రోన్యూట్రియంట్స్ మనకు లభిస్తాయి. మనం ఎక్కువగా నీటిని తాగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగినట్లయితే మన నోటిలో నిలువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు వాటితో కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతాయి. అంతేకాదు ఈ ఆహార పదార్థాల వల్ల తయారైనటువంటి యాసిడ్స్ మన పంటిని డ్యామేజ్ చేస్తాయి. ఆ యాసిడ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవడానికి మంచి వాటర్ తాగడం చాలా ఉత్తమం. అంతేకాదు మన నోటిలో లాలాజలం తయారవ్వాలన్నా కూడా మనం బాగా నీటిని తాగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వేటిని అలవాటు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వేటిని దూరంగా ఉంచాలో కూడా మనం తెలుసుకుందాం. మన పంటికి ప్రధానమైన శత్రువు ఏదంటే షుగర్. మనం షుగర్ కలిగినటువంటి స్వీట్స్ కావచ్చు, ఇంకేదైనా సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, మనం తీసుకున్నట్లయితే ఆ షుగర్ పార్టికల్స్ మన పళ్ళ సందుల్లో మిగిలిపోతాయి. ఆ షుగర్ లోపల ఉన్న బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతుంది. ఆ బ్యాక్టీరియా సమృద్ధిగా అభివృద్ధి చెందడంలో ఈ షుగర్ పార్టికల్స్ హెల్ప్ చేస్తాయి. అంతేకాదు ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ వల్ల మన పళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్స్ మన నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది. కాబట్టి షుగర్ని అవాయిడ్ చేయడం మన పంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పంటి ఆరోగ్యానికి ఇంకొక ప్రధానమైన శత్రువు ఏదంటే టొబాకో. అదేనండి పొగాకు. ఈ పొగాకు నములుతాం, పొగ రూపంలో పీలుస్తాం. వీటన్నిటి వల్ల పంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక పంటి ఆరోగ్యమే కాదు, గమ్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. పంటి పైన గార ఏర్పడడానికి కారణమవుతుంది. పళ్ళు పూర్తిగా కోల్పోవడానికి కూడా ఈ పొగాకు కారణమవుతుంది. కాబట్టి ఈ పొగాకుని దూరంగా ఉంచినట్లయితే పళ్ళు ఆరోగ్యంగా అందంగా మెరుస్తాయి. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పంటి చెకప్స్ మనం చేయించుకున్నట్లయితే మన పంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా పంటి నొప్పి సంభవించినచో వెంటనే 1 గంట లోపే మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే మనం పంటిని కాపాడుకోవచ్చు. పంటి నొప్పి ముదిరిపోతే అది రూట్ కెనాల్ సర్జరీ ద్వారా కావచ్చు, లేదా పంటిని శాశ్వతంగా తొలగించడం ద్వారా మనం పంటిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవండి పంటి హెల్త్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదు మన హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.